వస్తున్న వార్తలు. ఈ నేపథ్యంలో మనం పాకిస్తాన్ పక్కనున్న మనం ఎక్కువగా పాకిస్తాన్‌తో కంపేర్ చేసుకుంటుంటాం కాబట్టి, పాకిస్తాన్‌లో ఎలా ఉందంటే, ఒక రకంగా పెట్రోల్ బాంబ్ అనే చెప్పొచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల మీద పెట్రోల్ బాంబు వేసిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 2, 3 తేదీల్లో పెట్రోలు రూ. 488 చేసింది. రూ. 458.40. అంటే అంతకుముందు మార్చిలో 20% పెంచింది. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్‌లో రూ. 458 అంటే పాకిస్తాన్ పీకేఆర్ అంటారు వాళ్ళ కరెన్సీని. పాకిస్తాన్ రూపీ. సో, ఈ పీకేఆర్ రూ. 458 పాకిస్తాన్ రూపాయల్ని చేసింది. అంటే 42% పెరిగింది. మార్చిలో 20% ఇప్పుడు 42, అంటే మొత్తంగా 62% పెరిగినట్టుగా. ఇప్పుడు పెరిగిందొచ్చి రూ. 137. ఒక్కసారిగా ఒక లీటర్ మీద రూ. 137 పెరిగింది. ఇది రెండవది డీజిలు. హై స్పీడ్ డీజిల్‌ని రూ. 54, 54% పెంచి రూ. 184 పెంచింది. రూ. 520 డీజిలు. సో, ఇప్పుడు పాకిస్తాన్‌లో 458 పెట్రోలు, 520 డీజిలు, కిరోసిన్ కూడా రూ. 450 ఉంది. సో, దీంతో పాకిస్తాన్‌లో ఆందోళనలు వచ్చాయి. నిరసనగా ఎక్కడికక్కడ టూ వీలర్స్ రోడ్ల పొడవునా ఆపేసి నిరసనలు తెలియజేశారు. దీంతో 24 గంటల్లోనే షహబాజ్ షరీఫ్ ఒక ప్రకటన చేశాడు. అదేంటంటే పెట్రోల్ మీద రూ. 80 తగ్గిస్తున్నట్టుగా చెప్పాడు. రూ. 80 తగ్గించినా కూడా ఇప్పుడు పెట్రోల్ ధర రూ. 378 ఉంది పాకిస్తాన్‌లో. డీజిల్ మాత్రం తగ్గించలేదు. డీజిల్ 520, పెట్రోలు 378, కిరోసిన్ 457. ఇది ఆయిల్ రేట్లు అక్కడ. దీంతో ఆల్రెడీ అక్కడ అదేదో అంటారు కదా, మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా ఆల్రెడీ ఆర్థిక సంక్షోభం ఉంది. ఒక్కసారి మనం అక్కడ గ్రాసరీ రేట్లు, కూరగాయల రేట్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఎలా ఉందో చూస్తే మీకు పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజల పరిస్థితి అర్థమవుతుంది. మనకి వీట్ వాళ్ళు ఎక్కువగా గోధుమ పిండితో చేసిన రొట్టెలు అవి తింటారు కాబట్టి అది అందరూ కొనుక్కునే ఇది. అది కేజీ రూ. 150 వరకు ఉంది. రైస్, బాస్మతి రైస్ ఎక్కువ వాడతారు వాళ్ళు బిర్యానీలకి వాటికి. అది 500 ఉంది కేజీ. కుకింగ్ ఆయిల్, వంట నూనె రూ. 650 ఉంది. పాలు రూ. 260 ఉన్నాయి. ఎగ్స్, ఒక ఎగ్గు రూ. 17 ఉంది. చికెను రూ. 900 ఉంది. ఆనియన్స్ రూ. 250 కేజీ. టమాటోలు రూ. 320. పొటాటో, బంగాళాదుంప రూ. 140. గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి రూ. 500. షుగరు రూ. 170. ఒక యాపిల్ రూ. 300. అరటిపళ్ళు రూ. 200 డజను. ఇలాగా పెరిగిందనమాట బీభత్సంగా. ఇక పవర్ బిల్ అయితే మనం నిజంగానే షాక్ కొట్టినట్టే. మామూలుగా 1, 2 రూములు ఉన్న ఇంటికి పవర్ బిల్లు నెలకి 8,000 వస్తుంది. కొంచెం పెద్ద ఇల్లు అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 25,000 నెలకి పవర్ బిల్లు. ఇక పెద్ద ఏసీలు వాడే ఇళ్ళకైతే 30,000 నుంచి 60,000 వరకు నెలకు పవర్ బిల్లు. సో, ఈ స్థాయిలో వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అక్కడ ఐఎంఎఫ్ 24 సార్లు బెయిలౌట్ ప్యాకేజీలు ప్రకటించింది. యాక్చువల్గా పాకిస్తాను ఆర్థికంగా కుప్పకూలిపోయే పరిస్థితిలో ఇటు ఐఎంఎఫ్, ఇటు చైనా ఏంటంటే $30 బిలియన్ అప్పిచ్చింది. ఇంకొక $70 బిలియన్ అక్కడ ఇన్వెస్ట్ చేసింది. కానీ ఐఎంఎఫ్ ఏంటంటే కండిషన్లు పెడుతుంది. ఐఎంఎఫ్ ఎవరికి అప్పులు ఇచ్చినా కండిషన్లు ఉంటాయి. సబ్సిడీలు తీసేయాలి, సంస్కరణలు చేయాలి, ఇలాంటి కండిషన్లు ఉంటుంది. కాబట్టి దాని ఎఫెక్టు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మీద పడింది. అది ఇంటర్న్ కన్జ్యూమర్స్ మీద పడింది. సో, ఇన్ఫ్లేషన్ దాదాపు 7.3% ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. దాని తర్వాత వాళ్ళ కరెన్సీ తీసుకుంటే, మామూలుగా మన కరెన్సీ కూడా ఈ మధ్య రూపాయి విలువ పడిపోతుంది. ఇప్పుడు $1కి రూ. 92.74 మన రూపాయలకి ఉంది. కానీ పాకిస్తాన్కైతే $1కి 278 పాకిస్తాన్ రూపాయలు ఉంది. $1 278 ఇస్తే $1 వస్తుంది వాళ్ళకి. అది పరిస్థితి. మన కరెన్సీలో చెప్పుకోవాలనుకుంటే పాకిస్తాన్కి 33 పైసలు ఒక పాకిస్తాన్ రూపాయి అన్నమాట. సో, మనం 33 పైసలు ఇస్తే ఒక పాకిస్తాన్ రూపాయి కొనుక్కోవచ్చు. సో, ఆ స్థాయిలో పాకిస్తాన్ రూపీ వాల్యూ కూడా పడిపోయింది. నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. ఈ పెట్రోలు, డీజిల్ అనేది దారుణంగా పెరిగిపోయిందనమాట. దీనివల్ల ప్రజలు అక్కడ కిలోమీటర్ల పొడవునా నడుచుకొని పోయే పరిస్థితి, బైకులు వదిలేసి
నడుచుకొని పోవాల్సిన పరిస్థితి ఎలా ఏర్పడింది. తర్వాత అన్ని రకాల రేట్లు మనకు తెలుసు డీజిల్, పెట్రోల్ పెరిగితే ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, సరుకులు పెరుగుతాయి. అన్నీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కాస్ట్ పెరిగిపోతుంది. అలాగా ఇప్పుడు ఈ యుద్ధం వల్ల నష్టపోయిన దేశాల్లో పాకిస్తాన్ అతి తీవ్రంగా నష్టపోయిందని చెప్పొచ్చు.